వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఇంటర్మీడియట్లో భాగంగా 2Aకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ అయినాయండి 2 మార్క్స్లో. క్వశ్చన్ నెంబర్ 1, 2 వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి డిమోర్స్ థియరం. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ 2014 నుంచి 2024 టీఎస్ 2024 వరకు మనకి ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం ఇప్పుడు చేద్దామండి. అంటే మనకి find the first question అండి. find the roots of the equation x² - 7x + 12 = 0 అండి. అంటే దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా అయితే మార్చి 23 టీఎస్లో అడిగాడండి ఇది. అంటే దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం అండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే మనకి x² - 7x + 12 = 0 అండి. అంటే దీన్ని ఎలా చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ చేస్తామండి. x² - 4x - 3x + 12 = 0 అండి. దీని x కామన్ తీస్తే x - 4, ఇక్కడ 3 కామన్ తీస్తే మనకి x - 4 = 0 అండి. x - 4 × x - 3 = 0 అండి. అంటే x - 4 = 0, x = 4 అండి. x - 3 = 0 అండి. x మనకి 3 అవుతుంది. ఇది రూట్స్ 2 రూట్స్ ఏంటంటే ద రూట్స్ ఆర్ 4, 3 అండి. ఇది ఆన్సర్. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ 3x² + 7x + 2 = 0 అండి. ఇది మే 2016 ఏపీలో అడిగాడు. అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగాడండి. అంటే డిస్క్రిమినెంట్ మీద ఆధారపడి ఉంటుంది. డిస్క్రిమినెంట్ అంటే మనకి డెల్టా b² - 4ac అండి. అంటే మనకి డెల్టా > 0 అయితే ద రూట్స్ ఆర్ ఏమవుతాయంటే రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయండి. అలాగే డెల్టా 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అండి. డెల్టా <0 అయితే రూట్స్ ఆర్ ఇమేజినరీ అవుతాయండి. ఈ కాన్సెప్ట్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్ అని గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే గివెన్ ఈక్వేషన్ మనకి ఏంటంటే (3x² + 7x + 2 = 0 అండి. దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + cతో కంపేర్ చేస్తే మనకి a = 3, అంటే b = 7, c = 2 అండి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే b² - 4ac అండి. b² అంటే 7², 4 × a అంటే 3 అండి, c అంటే 2. ఇక్కడ ఎంత అవుతుందంటే 49 - 24 అవుతుందండి. వాల్యూ మనకి 25 అవుతుంది. ఇక్కడ మనకి డెల్టా > 0 కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయండి. రియల్ అండ్ డిస్టింక్ట్, ఇది ఆన్సర్. మనకి అండి ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ± 2√5 అండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఆల్ఫా, బీటా రూట్స్ అనుకుంటే మనకి ఇది 2018 టీఎస్ అలాగే మే 2016 టీఎస్లో అడిగాడండి. అంటే మనకి ఇది లెట్ 2 రూట్స్ అట్ ఆల్ఫా = 7 + 2√5 అండి. అలాగే బీటా = 7 - 2√5 అండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్స్ ఇస్తే ఆల్ఫా, బీటా రూట్స్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఏంటంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0 అండి. అంటే మనకి ఆల్ఫా + బీటా ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా × బీటా ఫైండ్ అవుట్ చేయాలండి. ఆల్ఫా + బీటా = 7 + 2√5 + 7 - 2√5 అండి. ఇది మనకి 2 రూట్స్ ఆల్ఫా బీటా అయితే మనకి ఆల్ఫా + బీటా ఎంత అవుతుందంటే 14 అవుతుందండి. ఇక్కడ ఆల్ఫా × బీటా చేద్దామండి. అంటే 7 + 2√5 × 7 - 2√5 అండి. అంటే a + b × a - b అండి. అంటే 49
మైనస్ 20 అండి. ఇది అంటే ఎంత అవుతుందంటే 29 అవుతుంది. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ 14x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 29 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. 4 అండి. ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -3 ప్లస్ ఆర్ మైనస్ 5y అండి. అంటే మనకి ఇది మార్చి 21 అలాగే మార్చి 2023 ఏపీలో అడిగాడండి క్వశ్చన్. మనకి ఇందాక ప్రాబ్లంలో అనేది చేయాలి. మనకి గివెన్ లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 5y, బీటా ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ 5y అండి. అంటే మనం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి, ఆల్ఫా ఇంటూ బీటా చేయాలండి. -3 ప్లస్ 5y ఇక్కడ ప్లస్ అంటే -3 అవుతుందండి. ఇక్కడ -3 మైనస్ 5y అండి. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -6 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 5y ఇంటూ -3 మైనస్ 5y అండి. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. -3 హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 9. ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 అండి. ఇక్కడ 25 అవుతుంది. ఇక్కడ 34 అండి. అంటే మనకి ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి మైనస్ అండి, -6x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 34 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇది రిక్వైర్డ్. ఇఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 యాజ్ ఈక్వల్ రూట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అండి. అంటే మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదేనండి. అంటే ఇది 6 టైమ్స్ ఇచ్చాడు. ఎక్కువ పేపర్లో ఈ క్వశ్చన్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇది కొద్ది మనం బాగా చేయాలి. అంటే ప్రీవియస్ పేపర్లో ఎక్కువ క్వశ్చన్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. మనకి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 m ఇంటూ 2x మైనస్ 8 అండి ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అండి. అంటే మనకి ఇక్కడ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాద్దామండి. సింప్లిఫై చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ 2mx ప్లస్ 8m అండి. 8m ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అండి, b ఈజ్ ఈక్వల్ టు -2m, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 8m మైనస్ 15 అండి. అంటే మనకి గివెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడండి. రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే మనకి డిస్క్రిమినెంట్ ఏమవుతుందంటే డెల్టా వాల్యూ అండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అండి. దాని నుంచి మనకి m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. బి స్క్వేర్ అంటే -2m అండి హోల్ స్క్వేర్, 4 ఇంటూ a అంటే 1 అండి, c అంటే 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4m స్క్వేర్ మైనస్ 32m ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని 60 ఈజ్ ఈక్వల్ టు 0 4 కామన్ తీసేద్దామండి. అంటే m స్క్వేర్ 8m 15 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే m స్క్వేర్ -5m మైనస్ 3m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే m ఇంటూ m మైనస్ 5 మైనస్ 3 ఇంటూ m మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి m మైనస్ 5 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి.
అంటే ఇక్కడ m వాల్యూ ఎంత అంటే m ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దెన్ ఫైండ్ 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అండి. ఇది మార్చి 2016 ఏపీ, అలాగే మార్చి 2016 టీఎస్, అలాగే మే 2022 ఏపీలో అడిగాడండి. మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a అండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి దాని నుంచి మనకి దీన్ని ప్రూవ్ చేద్దామండి. అంటే గివెన్ ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చాడంటే ax² ప్లస్ bx ప్లస్ c అండి. bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అయితే రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అయితే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అండి. మనకి ఏమడిగాడంటే ఇక్కడ 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వస్తుందండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే పైన బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. అంటే మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అండి. అంటే మనకి a+b హోల్ స్క్వేర్ చేస్తే +2 ఆల్ఫా బీటా వస్తుందండి. అది క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వస్తుంది. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే మన దగ్గర ఉన్నాయి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, కాబట్టి ఇక్కడ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాద్దామండి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a హోల్ స్క్వేర్ అని రాయాలి. ఇక్కడ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే c/a అని రాయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ బీటా c/a హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే b²/a². ఇక్కడ మన ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ a² ఎల్సిఎం అయితే ఏమొస్తుందంటే మనకి -2ac అండి బై c²/a². ఇక్కడ a² క్యాన్సిల్ అయితే మనకి b² - 2ac బై c² ఆన్సర్ అండి. ఇది 7 అండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 7 అండ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 25 అని ఇచ్చాడండి. ఇది మార్చి 2020 ఏపీలో అడిగాడు. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. అంటే గివెన్ అంటే లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా గివెన్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. ఆల్ఫా స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాడండి. అంటే మన దాని నుంచి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. అంటే దీని నుంచి మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 అండి. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అండి ఈజ్ ఈక్వల్ టు 49. 2 ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 - 25 అండి. అంటే ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ 24 అవుతుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఏంటంటే రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 7x అండి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ 8 అండి. x² మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x² మైనస్ 12x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ఫైండ్ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఇది మే 2015 అలాగే మార్చి 2017 టీఎస్లో అడిగాడండి. ఇది అంటే మనకి కామన్ రూట్ let alpha be the common root of two quadratic equations అండి.
ఈక్వేషన్స్ అయితే మనకి ఆల్ఫా ఇస్ ద కామన్ రూట్ ఆఫ్ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో రాస్తే మనకి ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం ఇక్కడ పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఆల్ఫా ఇస్ ద కామన్ రూట్ అయితే రెండింటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇక్కడ మనకి ఇక్కడ పీ వాల్యూ వస్తుందండి. మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. 6 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 ఆల్ఫా మైనస్ ఆల్ఫా అండి. అంటే ఆల్ఫా కామన్ చేస్తే ఆల్ఫా మైనస్ 5, ఇక్కడ -1 కామన్ చేస్తే ఆల్ఫా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఆల్ఫా మైనస్ 1 ఇంటూ ఆల్ఫా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే వాల్యూస్ దీంట్లో రాస్తే మనకి పీ వాల్యూ వస్తాయండి. కేస్ 1లో మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్ఫా అండి ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 స్క్వేర్ మైనస్ 12 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -11 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి పీ వాల్యూ వస్తుంది పీ ఈజ్ ఈక్వల్ టు 11. అలాగే కేస్ 2లో మనం ఏం తీసుకుంటామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటామండి. అంటే 5 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 5 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి 25 ఇక్కడ 60 అండి ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి మనకి ఇక్కడ 35 అండి. అంటే పీ మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పీ ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుందండి. ఇది ఆన్సర్ అండి. ఇఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండి. ఇక్కడ మార్చి 24 తెలంగాణలో ఇచ్చాడు. అంటే మనకి ఇందాక ప్రాబ్లం నెంబర్ 8 చేసిన విధంగానే చేయాలండి. ఇది కూడా ఈక్వేషన్ మన 8లో ఇచ్చిన విధంగానే చేశాడు. వచ్చిన రూట్స్ని మనం ఈ ఈక్వేషన్లో రాస్తే మనకి కామన్ రూట్ అంటే కామన్ రూట్ ఆల్ఫా రూట్ అయితే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3a ఆల్ఫా ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. అంటే మనకి ఈ రూట్స్ తీసుకెళ్ళి దీంట్లో రాస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇది మీరు వర్కౌట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 బిఫోర్ అండి. ప్రూవ్ దట్ ద రూట్స్ ఆఫ్ x మైనస్ a ఇంటూ x మైనస్ b ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ ఆర్ ఆల్వేస్ రియల్ అండి. రియల్ అని చూపించమంటున్నాడు. మనకి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x minus a into x minus b is equal to h square అండి. అంటే x square minus bx minus ax plus ab is equal to h square అండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద ఫార్మ్ చేస్తే x square minus a plus b into x అండి ప్లస్ ab minus h square is equal to 0 అండి. అంటే మనకి ఇక్కడ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac అండి. అంటే ఇది ఆల్వేస్ రియల్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఆల్వేస్ రియల్ అవుతుందండి. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ అంటే 1 అండి. సి అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 4h స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ అంటే ప్లస్ 2ab అలా ప్లస్ 2ab మైనస్ 4ab ఏమవుతుందంటే మైనస్ 2ab అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ 4h స్క్వేర్. ఇది వాల్యూ పాజిటివ్ అండి. ఈ వాల్యూ పాజిటివ్ కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే డెల్టా వాల్యూ మనకి ఏమొచ్చిందంటే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వచ్చిందండి. కాబట్టి గివెన్ రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ 2x మైనస్ 7 మైనస్ 5x స్క్వేర్ వేర్ x బిలాంగ్స్ టు r అండి. ఇది మార్చి 14లో అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7 మైనస్ 5x స్క్వేర్ అండి.
ఇక్కడ మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కింద రాస్తే -5x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 అండి. అంటే ఇక్కడ a ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ a ఈక్వల్ టు -5, b ఈక్వల్ టు 2 అండి, c ఈక్వల్ టు -7. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఆధారపడుతుందండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ వాల్యూ అండి, ఇక్కడ ఏ వాల్యూ a ఈక్వల్ టు -5 కాబట్టి <0 అండి. అంటే <0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందండి. a <0 అయితే మ్యాక్సిమం వాల్యూ. గివెన్ ఎక్స్ప్రెషన్ యాజ్ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా ఏంటంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అండి. ఇది ఫార్ములా. 4 ఇంటూ a అంటే -5, అలాగే c అంటే -7 అండి. ఇక్కడ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 4 ఇంటూ ఈ వాల్యూ అండి. అంటే ఎంత అవుతుందంటే 20 ఇంటూ ఇక్కడ 140 అవుతుందండి. 140 మైనస్ 4 బై -20 అండి. ఇక్కడ 136 బై -20 అంటే ఇక్కడ ఇది 334, ఇక్కడ 5 4 అండి. ఇది వాల్యూ. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అండి. ఇందాక ప్రీవియస్ మనం చేసిన క్వశ్చన్ లాగానేనండి. అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ f ఆఫ్ x అనుకుంటే మనకి f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 7 అండి. అంటే ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏ వాల్యూ <0 అండి. <0 అయితే మనకి ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ యాజ్ మినిమం వాల్యూ అండి. మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూకి ఒకటే ఫార్ములా అండి. ఏంటి ఫార్ములా ఏంటంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అండి. ఇది ఫార్ములా. మ్యాక్సిమం వాల్యూ అంటే దేని మీద ఆధారపడుతుందంటే ఏ వాల్యూ మీద ఆధారపడుతుందండి. ఇది ఎక్కడంటే x ఈక్వల్ టు -b బై 2a వద్ద ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది. మినిమం వాల్యూ అంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a ఫార్ములా ఉపయోగించి ఇది మే 2014లో అడిగాడండి. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. వాల్యూస్ ఆఫ్ x ద ఎక్స్ప్రెషన్ 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ ఈజ్ నెగిటివ్ అండి. అంటే ఏ వాల్యూస్కి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుందని అడిగాడండి. అంటే మనకి గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడంటే 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ అండి. అంటే ఇక్కడ దీనికి మనం డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac అండి. అంటే b స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు -3 అండి. అలాగే b ఈజ్ ఈక్వల్ టు 4 అండి. c ఈజ్ ఈక్వల్ టు 15. b స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేస్తే మనకి 4 ఇంటూ -3 ఇక్కడ 15 అండి. ఈ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం పాజిటివ్ వాల్యూ అవుతుందండి ఇది. అంటే డెల్టా <0. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ x స్క్వేర్ -3 అండి. అంటే <0. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా మనకి అంటే 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ ఈజ్ నెగిటివ్ అండి. అంటే <0. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రెండు సేమ్ సైన్ అయితే మనకి రూట్స్ అంటే x <α అంటే ఏ వాల్యూస్ మధ్య ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అంటే x <α, అలాగే x β అవుతుందండి. అంటే మనకి ఏ వాల్యూస్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ మనకి ఇక్కడ అంటే 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 15 అండి ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఎలా రాయొచ్చు అంటే 45 కాబట్టి ఇక్కడ అంటే 3x స్క్వేర్ 9x ప్లస్ 5x అండి మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3x కామన్ తీస్తే x మైనస్ 3 అండి. ఇక్కడ 5 కామన్ తీస్తే x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -5/3 అండి. అంటే ఇక్కడ మనకి ఒక థియరం ఒకటి ఉందండి.
అంటే కోఎఫిషియంట్ ఆఫ్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెస్ దాన్ 0 అయితే ఏ వాల్యూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెస్ దాన్ 0 అయితే హ్యావ్ ఏ సేమ్ సైన్ అయితే మనకి ఎక్స్ లెస్ దాన్ అంటే ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యావ్ ఏ సేమ్ సైన్ అయితే అంటే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అండి. అంటే ఈ వాల్యూస్ మధ్య ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి ఇది. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అంటే మినిమం వాల్యూ అంటే -5/3 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అండి. ఈ వాల్యూస్ అండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ -5x + 14 ఈజ్ పాజిటివ్. ఇది 2 ఇయర్స్ అడిగాడు అండి. అలాగే మార్చి 2024 లాస్ట్ వీక్ అడిగాడు. అలాగే మార్చి 2018 ఏపీ అండి. అంటే మనం బిఫోర్ చేసినట్టే మనం చేయాలి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ స్క్వేర్ -5x - 14 అండి. అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ 1 అండి. అలాగే బి వాల్యూ -5 సి ఈక్వల్ టు -14 అండి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి స్క్వేర్ -4ac అండి. అంటే బి స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ 4 × 1 అండి. సి అంటే -14 అండి. అంటే ఇక్కడ 25 ఇక్కడ ఎంత అవుతుందంటే 56 అండి. అంటే ఇక్కడ వాల్యూ 81 అవుతుంది గ్రేటర్ దాన్ 0. అలాగే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి. అంటే 1 గ్రేటర్ దాన్ 0. ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది పాజిటివ్ అంటున్నాడు. అంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్స్ స్క్వేర్ -5x - 14 = 0 అండి. ఇక్కడ మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే -7x + 2x - 14 = 0, x × x - 7 అండి ప్లస్ 2 × x - 7 = 0. అంటే x + 2 x - 2 = 0 అండి. అంటే మనకి ఇక్కడ x ఏమవుతుందంటే -2, x = 7 అండి. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యావ్ ఏ సేమ్ సైన్ అయితే అంటే ఇందాక వచ్చిన ప్రాబ్లంలో మనకి లెస్ దాన్ 0 ఉంది. ఇక్కడ రెండింటికి గ్రేటర్ దాన్ 0 ఉందండి. అంటే మనకి రూట్స్కి అంటే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అండి. అంటే పాజిటివ్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ లెస్ దాన్ -2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7 అండి. ఇది మనకి ఇక్కడికి వాటికి ఎక్స్ప్రెషన్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్ అయిందండి. ఇది మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కనుక షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.